నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గుండె సమస్యలతో బాధపడుతున్నారా? మీ గుండె దగ్గర నొప్పిగా ఉంటోందా? శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి అయోర్టిక్ అన్యూరిజం, డిసెక్షన్ సమస్యలకు చికిత్సా విధానాలపై మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియో థొరాసిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు చాలామంది నార్మల్గా గుండె సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని రకాలు ఉంటాయంటారు ఈ సమస్యలు? గుండె సమస్యలు ఎక్కువగా ఏంటంటే మనకి అంత కామన్గా తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్ అంటామండి. హార్ట్ అటాక్ అంటే హార్ట్ తాలూకా రక్తనాళాల్లో బ్లాకేజ్. ఇది ఆల్మోస్ట్ 90% బ్లాకేజ్ అందరికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాలి కాబట్టి. అది కాకుండా హార్ట్ తాలూకా వాల్వ్స్ ఉంటాయి, లోపల ఉన్న వాల్వ్స్. హార్ట్ తాలూకా వాల్వ్స్లో చిన్నవ్వడం లేకపోతే లీకేజ్ అవ్వడం, ఇది ఒక ప్రాబ్లం. ఇది కూడా మనం టెస్ట్లు అవి చేసుకొని అడ్రస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో హార్ట్ పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్ని కూడా కొంతమందికి ఇమీడియట్ పుట్టిన తర్వాత కూడా చేయవలసి ఉంటుంది, కొంతమంది కొంచెం పెద్ద అయ్యాక చేయవలసి వస్తుంది. బట్ ఇన్వేరియబ్లీ అందరికి కూడాను రిపేర్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు అయోర్టిక్ అన్యూరిజం అన్నది ఏంటంటే హార్ట్ నుంచి వచ్చే రక్తనాళం, ఇలాగ హార్ట్ నుంచి మెయిన్ రక్తనాళం వస్తుంది. ఆ మెయిన్ రక్తనాళం తాలూకా ప్రాబ్లం వచ్చి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. అలాగే మనకి హై బీపీ కంట్రోల్ లేకపోతే మనకి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయంటారు? ఇప్పుడు హై బీపీ అంటే హైపర్ టెన్షన్ అంటామండి. హైపర్ టెన్షన్ అన్నది చాలామందికి కామన్గా ఉండే ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు అయితే ఒక 20-30 ఇయర్స్ 20-30 సంవత్సరాల క్రితం అయితే ఒక మేబీ 50 ఇయర్స్ తర్వాత వచ్చేది. ఇప్పుడైతే ఈవెన్ 20-30 సంవత్సరాలు ఉన్న మనుషులు వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న వర్క్ కల్చర్, వాళ్ళ డైట్ కల్చర్ బట్టి వెరీ స్ట్రెస్ఫుల్ వర్క్ అండ్ ఆల్సో రెస్ట్ లేకుండా ఉండడం వల్ల హైపర్ టెన్షన్ అనేది తొందరగా వస్తుంది. సో ఈ హైపర్ టెన్షన్ వచ్చిన వెంటనే మనకి తెలుస్తుంది. వారి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, లేకపోతే గుండెలో నొప్పి అనిపించడం. ఇది మెయిన్ కామన్గా ఉన్న సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఇప్పటివరకు గుండె సంబంధిత వ్యాధులు అంటే ఈవెన్ బైపాస్ సర్జరీ కానివ్వండి, బీపీ, హై టెన్షన్ ఇవన్నీ చూస్తాం. మీరు కొత్తగా అయోర్టిక్ అన్యూరిజం అని చెప్తున్నారు. అసలు ఈ అయోర్టిక్ అన్యూరిజం అంటే ఏంటి? ఈ అయోర్టిక్ అన్యూరిజం అంటే ఇప్పుడు మీరు హార్ట్ నుంచి వచ్చిన రక్తనాళం, ఇప్పుడు ఇది మెయిన్ రక్తనాళం అండి. హార్ట్ ఈ మెయిన్ రక్తనాళం వచ్చి ఇది హార్ట్ నుంచి వచ్చింది. ఫస్ట్ వచ్చిన తర్వాత 3 బ్రాంచెస్ బ్రెయిన్కి వెళ్తుంటాయి, చేతులకి వెళ్ళే ఆ రక్తనాళం. ఆ తర్వాత అది కిందకి వచ్చి ఇది అలాగా కిందకి ఫర్దర్గా మనకి కాళ్ళ వరకు డివైడ్ అయిపోతుంది. సో ఇది అయోర్టా అంటాం. ఈ అయోర్టా అన్యూరిజం అంటే దీని తాలూకా సైజు మ్యాక్సిమం 28 మిల్లీమీటర్ నుంచి 30 మిల్లీమీటర్ వరకు ఉంటుంది. సో ఈ బీపీ ఉండడం వల్ల లేకపోతే ఈ అన్యూరిజం అనేది మెయిన్గా 3 కారణాల వల్ల రావచ్చండి. ఒకటి ఏంటంటే జెనెటిక్, పుట్టుకతో ఉన్న ప్రాబ్లం, అంటే మనకి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన జీన్ డిఫెక్ట్ వల్ల హార్ట్ తాలూకా ఈ అన్యూరిజంని మనం కట్ చేస్తే ఇలా కనబడుతుంది. ఈ బయట ఉన్న లేయరు డెఫిషియెంట్గా ఉండొచ్చు, దానికి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. ఈ బయట ఉన్న లేయర్ డెఫిషియెంట్గా ఉండడం వల్ల దీని సైజ్ అలాగా పెద్దదవుతుంది. దీనికి ఒక పర్టికులర్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా 45 to 50 సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్ కంట ఎక్కువ సైజ్ అయితే అన్యూరిజం అని డెఫినేషన్ వస్తుందన్నమాట. ఈ సైజ్ అనేది నెమ్మదిగా గ్రో అవుతుంది. సో మనకి ఇది ఇమీడియట్గా తెలియదు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమంది జెనెటిక్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు మార్ఫాన్ సిండ్రోమ్ అంటాం. ఈ మార్ఫాన్ సిండ్రోమ్ అన్నది ఒకటి. కొంతమందికి అంటే చాలా హైట్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ దాంట్లో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉంటాయి. కనెక్టివ్ టిష్యూ అన్నది వీక్ ఉంటుంది. సో వాళ్ళకి ఇలాగా అయోర్టిక్ అన్యూరిజం డెవలప్ అవ్వచ్చు. ఓకే. ఈ అయోర్టిక్ అన్యూరిజంతో మనం బాధపడుతున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మెయిన్గా ఏంటంటే ఈ అయోర్టిక్ అన్యూరిజం అనేది ఇమీడియట్గా మనకి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ మనకి సపోజ్ ఏవైనా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సడన్గా ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చినా, లేకపోతే నార్మల్ సపోజ్ ఒక 30 ఇయర్స్ లేకపోతే 40 ఇయర్స్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్నవాడు, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఒక ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు కొన్ని మెట్లు ఎక్క ఆగవలసి వస్తుంది. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేయించుకోవాలి. చేయించుకుంటే హార్ట్ తాలూకు అందరూ సస్పెక్ట్ చేస్తారు ఏంటంటే హార్ట్ తాలూకు రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండొచ్చేమో అనుకుంటారు. కానీ హార్ట్ బయట కూడా మనం చెక్ చేయించుకుంటే, అంటే దీనికి మనం వేరేగా ఉన్నాయి, సిటీ స్కాన్ అని, సిటీ కొరోనరీ
సిటీ అవుటోగ్రామ్ అంటాం. ఈ సిటీ అవుటోగ్రామ్ చేయించుకుంటే మనకి మెయిన్గా తెలుస్తుంది ఈ అన్యూరిజం అలాంటిది ఏమైనా ప్రాబ్లం ఉన్నదో లేదో అని. ఓకే. ఈ అవర్టిక్ అన్యూరిజం ఒకవేళ మనకు వస్తే కనుక పేషెంట్కి ఎంతసేపట్లో మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అంటారు? మెయిన్గా అవుటిక్ అన్యూరిజం అన్నది ఇది స్లోగా డెవలప్ అయ్యే ప్రాబ్లం అండి. ఈ అన్యూరిజం డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ వాల్ హార్ట్ తలక రక్తనాళం తలక వాల్ వీక్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఇంకొకటి దీని తలక కారణం ఇప్పుడు ఏవైనా కొలెస్ట్రాల్ డిపోజిషన్ ఉంటే ఈ కొలెస్ట్రాల్ డిపోజిషన్ వల్ల చిన్న అల్సర్ లాగా ఫార్మేషన్ అవుతుంది. అల్సర్ అంటే ఒక చిన్న కురుపు లాగా లోపల. సో దానివల్ల మనకి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అల్సర్ నుంచి టియర్ అయ్యి మనకి బీపీ ఎక్కువైనప్పుడు దాంట్లోంచి బ్లడ్ లీకేజ్ అయ్యి ఈ వాల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని డిసెక్షన్ అంటాం. ఈ డిసెక్షన్ అనేది ఈ అన్యూరిజం సిచ్యువేషన్లో ఏర్పడితే ఇమీడియట్ వీ కెన్ సే ఆల్మోస్ట్ ఇది మన హయ్యర్ సెంటర్స్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఎక్కడైతే పెరిఫరల్ ఏరియాస్లో ఉన్నారో అక్కడ డాక్టర్ ఫస్ట్ వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు. సో హార్ట్ అటాక్ తాలూకా సిమ్టమ్స్ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇది మన దగ్గరికి వచ్చేసరికి కూడా ఒక 5-6 అవర్స్ లేట్ అవుతుంది. సో మన దగ్గరికి ఎప్పుడైతే హార్ట్ ప్రాబ్లం వచ్చి టెస్ట్లన్నీ నార్మల్ వచ్చాక ఇది సస్పెక్ట్ చేసి మన దగ్గరికి పంపిస్తారు. యూజువలీ మనకి విదిన్ 6 అవర్స్ to 8 అవర్స్ మనం ఆపరేట్ చేయగలిగితే వీళ్ళ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది డైట్లో కానీ లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్న వ్యక్తులు, హెల్తీగా ఉన్న వ్యక్తులు కూడా సడన్గా చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. దానికి కారణం ఇదే అనుకోవచ్చా? ఎక్కువగా వచ్చేది నార్మల్ అంటే ఈ అవుటిక్ డిసెక్షన్ అనేది వచ్చేది హెల్తీ పేషెంటే ఉంటారండి, యూజువల్లీ హెల్తీ పర్సన్. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది హూ ఆర్ వర్కింగ్ ఇన్ యంగ్ పీపుల్, అంటే మాకు 35 ఇయర్స్ అలా ఉంటారు. సడన్గా వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఇందులో పెయిన్ ఏంటంటే మనకి హిస్టరీలో తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్న మన పెయిన్ అందరూ హార్ట్ పెయిన్ అన్నప్పుడు ఫ్రంట్లో చెప్తారు నొప్పి, లేకపోతే గొంతుకులో చెప్తారు నొప్పి. ఈ అవుటిక్ డిసెక్షన్ అన్నది నొప్పి ఏంటంటే బ్యాక్ ఉంటుంది పెయిన్. ఆ పెయిన్ అన్నది ఒకటి టియరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటారు. అంటే ఏదో లోపల చిరిగిపోతున్నట్టు పెయిన్. మన బాడీలో ఫర్ సమ్ టైమ్ యూ విల్ ఫీల్ దట్ సంథింగ్ అంటే చాలా భయంకరమైనది ఏదో అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన హార్ట్ రిలేటెడ్ మెడిసిన్ ఏమైనా ఇచ్చినా కూడా అది సబ్సైడ్ అవ్వదు, తగ్గదు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన ఇమీడియట్గా ఒక హయ్యర్ సెంటర్కి కన్సల్ట్ చేయాలి. సో అందుకే ఇప్పుడు వీళ్ళు మా దగ్గరికి వచ్చిన వెంటనే మేము ఒక సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసి వాళ్ళకి చెప్తాం, ఇలాగ మీకు ప్రాబ్లం ఇలాగ వచ్చింది, యూ హ్యావ్ టు గో అండర్గో ఇమీడియట్ ఆపరేషన్ ఆర్ ఏ యాంజియోగ్రామ్ చేసి మనకి స్టెంటింగ్ పెట్టాలి అనేసరికి ఎవరు నమ్మరు. ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్కే వస్తుంటుంది ఇలాంటి కండిషన్. సో అందుకే ఎనీవన్ ఎవరికైతే ఈ పెయిన్ వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు పెయిన్ రానిది, సడన్గా పెయిన్ వచ్చినప్పుడు దాని గురించి సీరియస్గా ఆలోచించాలి. ఓకే. అలాగే ఈ అవర్టిక్ డిసెక్షన్ అంటే ఏంటి? అవర్టిక్ డిసెక్షన్ అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ పెయిన్ అది వచ్చినప్పుడు ఈ అన్యూరిజం ఇనీషియల్ స్టేజెస్లో లేకపోతే అన్యూరిజం ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు డిసెక్షన్. నార్మల్గా ఉన్న అవుట కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఈ టియర్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే సపోజ్ ఇలాగ ఇది టియర్ అయింది అనుకోండి, ఈ వాల్ తాలూకా మధ్యలోకి వెళ్ళిపోతుంది బ్లడ్. సో ఈ అవుట అనేది ఇలాగ ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ ట్యూబ్ని మనం ఇలాగ కట్ చేసి చూస్తే ఇలా కనబడుతుంది. మధ్యలోకి వెళ్ళిపోతే సో బ్లడ్ ఫ్లో అన్నది తగ్గిపోతుంది అనమాట. మధ్యలోకి వెళ్ళిపోవడం వల్ల ఒక ఫాల్స్ లూమెన్ ఏర్పడుతుంది. ఈ ఫాల్స్ లూమెన్లోకి బ్లడ్ వెళ్ళి తక్కువ బ్లడ్ ట్రూ లూమెన్లోకి వెళ్తుంది. సో మనకి హార్ట్ నుంచి వచ్చిన ఈ రక్తనాళం అంతా బాడీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఆర్టరీస్ ఉన్న ఆర్గన్స్ అంటాం, మన లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, ఈ అన్నిటికి కూడా సప్లై చేసేది ఈ రక్తనాళం నుంచే. సో ఫ్లో అంతా తగ్గిపోయి మనకి ఆల్మోస్ట్ విదిన్ 10 to 12 అవర్స్ ఏమవుతుందంటే వీళ్ళన్నిటికి కూడా గ్యాంగ్రీన్ అంటాం. అంటే బ్లడ్ ఫ్లో లేక ఇంటెస్టైన్లో మనకి గ్యాంగ్రీన్ డెవలప్ అవ్వడం, లేకపోతే కిడ్నీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, లివర్కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి లివర్ ఫెయిల్యూర్ రావడం, ఇవన్నీ కూడా ఇమీడియట్గా సెట్ అవుతాయి. అందుకే మనకి ఈ డిసెక్షన్ అనేది తెలిసిన వెంటనే ఇవన్నీ అవ్వకముందే మనం ఆపరేషన్కి రెడీ చేసుకోవాలి. ఓకే. ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఎక్కువగా కనిపించే అవకాశం ఉందంటారు? ఎక్కువగా ఇది కనిపించేది మనకి యంగ్ ఏజ్లో ఎక్కువగా కనబడుతుందండి. 40 years 50 years ఏజ్లోని.
ఇంకొకటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి కొంతమంది ఏమనుకుంటారంటే బ్లడ్ ప్రెషర్ ఉంది, కొన్ని రోజులు మెడిసిన్స్ వేసుకొని వాళ్ళ తాలూకా డైట్ అది కూడా చేంజ్ చేయకుండా ఆర్ వర్క్ తాలూకా అవర్స్ అవి చేంజ్ చేయకుండా టూ మచ్ స్ట్రెస్ఫుల్గా ఉండడం, ఆ బ్లడ్ ప్రెషర్ అలాగా కంటిన్యూగా ఇది చేయకుండా, ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఆ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేయకుండా ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువగా రావచ్చు. ఓకే, ఈ అవర్టిక్ అన్యూరిజం కానీ డిసెక్షన్ గురించి కానీ మిగతా వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే మంచిదంట? ఇది మెయిన్గా మనకి తెలుసుకోవాలంటే మనకి దీని గురించి అవగాహన తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక ప్రాబ్లం ఉందని చాలామందికి తెలియదండి. సో అండ్ మోర్ దెన్ దట్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే డయాబెటీస్ అంటే అందరూ అనుకుంటున్నాం బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ అందరికీ ఉండేది కదా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం కాదు అని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో వాళ్ళు కొంచెం మోర్ అండ్ మోర్ మన ప్రివెంటివ్ కార్డియాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్ మీద అందరూ స్ట్రెస్ చేస్తే, అంటే మనకి ఇప్పటి నుంచి తీసుకున్న డైట్, సాల్ట్ తక్కువ తీసుకోవడం, ఆయిల్స్ తక్కువ తీసుకోవడం, అండ్ ఎస్పెషలీ ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెజిటేరియన్ డైట్కి కన్వర్ట్ అయితే వాళ్ళ తాలూకా ఆల్ డిజీజెస్ ఆల్మోస్ట్ రివర్సిబుల్ అవ్వచ్చు. అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, అలాగే చెస్ట్ పెయిన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటారు? ఈ చెస్ట్ పెయిన్ అనేది మెయిన్గా మనకి రిలేటెడ్ ఏంటంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అన్నిటికంటే కామన్ అండి. సో ఫస్ట్ ఇప్పుడు ఏ డాక్టర్ అయినా మనం చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ ఫిజిషియన్ అయినా, జనరల్ ప్రాక్టీషనర్ అయినా, కార్డియాలజిస్ట్ అయినా, ఏ డాక్టర్ అయినా ఫస్ట్ హార్ట్ రిలేటెడ్ది ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎందుకంటే హార్ట్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం కాబట్టి ఇమీడియట్గా సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి పేషెంట్ తనకు లైఫ్ రిస్క్లో ఉండొచ్చు. ఇంకొకటి చెస్ట్లో ఉన్న లంగ్స్కి ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే అసిడిటీ మనకు స్టమక్లో మనకి ఉన్న అసిడిటీ వల్ల యాసిడ్ అంతా మనకి ఈ ఈటింగ్ ట్యూబ్ ఈసోఫాగస్ అంటాం అక్కడికి రిగర్జిటేషన్ అవ్వడం వల్ల దానివల్ల కూడా చెస్ట్ పెయిన్ లాగా రావచ్చు. ఎక్కువగా అసిడిటీ పెయిన్ కూడా చెస్ట్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా రకాలు. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి చెస్ట్ పెయిన్ ఎప్పుడు వచ్చినా కూడా హార్ట్ అన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి. హార్ట్ నార్మల్గా ఉన్న అన్ని ఈసీజీ చేసుకొని యాంజియోగ్రామ్ చేసుకొని నార్మల్గా ఉన్న మనం నెక్స్ట్ ఏంటంటే ఈ అవుటా అన్నది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్, దానివల్ల కూడా పెయిన్ రావచ్చు అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లం కనుక మనకు వస్తే ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉందా అన్ని హాస్పిటల్స్లో? ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఏంటంటే దీనికి ఇమ్మీడియట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అండి. సో దీనికి స్పెషల్ టైప్ ఆఫ్ మనకి గేటెడ్ సిటీ స్కాన్ అంటాం. ఇప్పుడు నార్మల్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మనకి పెరిఫరల్ ప్లేసెస్లో నార్మల్ సిటీ స్కాన్ చేసేస్తారు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు. నార్మల్ సిటీ స్కాన్ చేసినా కూడా మనకి డిసెక్షన్ అయ్యింది అన్నది డిటెక్ట్ చేయలేం. సో గేటెడ్ సిటీ అని ఒక పర్టికులర్ ఉంటుంది, ప్లస్ మనం డై ఇచ్చి సిటీ స్కాన్ చేయాలి. సో ఇది అన్నది మనకి ఓన్లీ హై అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఎక్కడైతే ఈ సర్జరీ చేస్తారో, ఈ దానికి ట్రీట్మెంట్ చేస్తారో అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో మనకి డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళకి వీ హ్యావ్ టు గెట్ పేషెంట్ని ఆపరేషన్కి ప్రిపేర్ చేయాలి. అదే. ఓకే, అలాగే దీనికి ప్రివెన్షన్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలంటారు? దీనికి ప్రివెన్షన్ ఏంటంటే మెయిన్గా పేషెంట్కి మనం వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం, డైట్ ఇవన్నీ తెలుసుకోవడం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సిటీ స్కాన్, సపోజ్ ఇది ఒక పెయిన్ వచ్చింది అనుకోండి, మనకి ఫస్ట్ సిటీ స్కాన్లో చేసినప్పుడు కూడా ఈ డిసెక్షన్ లేకపోతే అనూరిజం కనబడకపోవచ్చు. కానీ మనకి ఒక్కొక్క చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం సిటీ స్కాన్లో దొరకవచ్చు. దాన్ని ఏమంటే అల్సర్ అంటాం, లేకపోతే హెమటోమా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టియర్ అయ్యి లోపల బ్లడ్ జస్ట్ చిన్న క్లాట్ లాగా కనబడవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో చిన్న క్లాట్ లాగా కనబడవచ్చు ఇలాగా సిటీ స్కాన్లో. సో అది రేపు ఫర్దర్గా దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే ఆ పేషెంట్ అలాగే వదిలేస్తే హీ కెన్ డెవలప్ డిసెక్షన్ అన్నది మనకు తెలుస్తుంది. సో ఆ టైంలో ఆ పేషెంట్కి మనం ముందుగానే వాడికి హెచ్చరించి, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ట్రీటెడ్, లేకపోతే రిపీటెడ్గా సిటీ స్కాన్ చేసుకోవాలి అని చెప్పాలి. ఓకే, అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక హెల్దీ వ్యక్తి మరణించిన తర్వాత వితిన్ కొన్ని అవర్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి లేకపోతే చనిపోతారని మీరు చెప్పినా కొంతమంది నమ్మే సిచ్యువేషన్ ఉండదంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
సో ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే దీని తాలూకా మెయిన్ ఇది దీని తాలూకా ట్రీట్మెంట్ ఏంటంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం అయితే, అంటే ఎప్పుడైతే మేము ట్రైనింగ్ తీసుకునే వాళ్ళము ఈ ఇన్స్టిట్యూట్స్లోని, చాలా ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆపరేషన్ చేసినా కూడా బతికేవారు కాదు. ప్లస్ అది ఆపరేషన్ ఎందుకంటే ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయాలంటే మనం పేషెంట్ని ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టి ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టి హార్ట్ లంగ్ మెషిన్కి కనెక్ట్ చేసి హార్ట్ని స్టాప్ చేయొచ్చు. కానీ ఈ ట్యూబ్ని మనం ఖాళీ చేయాలనుకుంటే బ్రెయిన్ తాలూకా బ్లడ్ సప్లై, దీని మీద ఆపరేషన్ చేయాలంటే దీన్ని ఖాళీ చేయాలి. దీన్ని ఖాళీ చేయాలంటే బ్రెయిన్ తాలూకా బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టైంలో అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మనకి బ్రెయిన్ అన్నది కూల్ చేసేయాలి. నార్మల్ బాడీ టెంపరేచర్ 37 అయితే మేము ఆపరేషన్ చేసినప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ 20 degrees 18 degrees తీసుకొస్తాం. అప్పుడు మాకు ఒక 45 minutes to 1 hour ఉంటుంది మనకు ఆపరేషన్ చేయడానికి. అంటే ఆ బ్రెయిన్కి ఆ టైంలో బ్లడ్ సప్లై ఉండదు, కిడ్నీకి బాడీకి అంతకి కూడా బ్లడ్ సప్లై ఉండదు. సో ఇంత వెరీ క్రిటికల్ సర్జరీ, ఇది వెరీ ఫాస్ట్గా చేయాలన్నమాట. సో ఇది చేయవలసిన టెక్నాలజీ కూడా అన్ని ప్లేసెస్లో ఉండదు. ఎందుకంటే ఇది ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ మానిటరింగ్ చేయాలా, స్పైనల్ కార్డ్ అంటాం మన వెన్నుపూస వాళ్ళకి బ్లడ్కి దాని తలక ఫంక్షనింగ్ ఎలాగ ఉందో చూడాలా, కిడ్నీ మానిటరింగ్ చేయాలా, లివర్ మానిటరింగ్ చేయాలి. ఇవన్నీ మానిటరింగ్ చేసుకుంటూ మనం ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ఏంటంటే ఈ బ్రెయిన్ సర్క్యులేషన్ అది స్టాప్ చేయకుండా కూడా మనం ఆపరేషన్ చేయగలం. సో ఇది అంటే కార్డియాలజిస్టు ప్లస్ మేము సర్జన్స్ ఇద్దరం కలిపి, అంటే సర్జరీ ఒక పోర్షన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిరిగిపోయింది అనుకోండి, టియర్ అయిపోయింది, ఒక పోర్షన్ ఏమొచ్చి మేము సర్జరీ చేస్తాం. సర్జరీ అనేది మనకి ఇలాంటి గ్రాఫ్ట్ అనేది ఉంటుందండి. ఇది మామూలుగా డాక్రాన్ గ్రాఫ్ట్ అంటాం. ఈ గ్రాఫ్ట్ అనేది ఈ ఏరియాలో ఎక్కడైతే ఇది టియర్ అయిపోయిందో తీసి ఇలాగ పెడతాం, ఎక్కడైతే ఇక్కడ ఈ రక్తనాళాలు ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఈ పోర్షన్ ఇదంతా మాకు లోపలికి ఉంటుంది, చాలా బ్యాక్కి వెళ్ళిపోతుంది కాబట్టి సర్జరీకి మనకి దొరకదు. సో ఈ ఏరియా కోసం మనం ఏం చేస్తామంటే కార్డియాలజిస్ట్ ఏమొచ్చి ఇలాగ స్టెంట్ గ్రాఫ్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఓపెన్ చేస్తే ఇలాగ ఉంటుంది, ఇది నార్మల్ ఇలాగ ప్రెస్ అయిపోయి ఉంటుంది. సో ఇది ఇక్కడ లోపల నుంచి త్రూ మనకి యాంజియోగ్రామ్ ఎలాగ చేస్తారో, హార్ట్ తలకు రక్తనాళాల స్టెంట్స్ ఎలాగ వేస్తారో ఇది అలాగ స్టెంట్ లాగా వేసి దీనికి ఇలాగ రిపేర్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ డెవలప్ అయిన టెక్నాలజీ వల్ల ఇట్ హెస్ బికమ్ చాలా సేఫ్ అయింది. అండ్ ఆపరేషన్తో ఆల్మోస్ట్ ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ 50% మోర్టాలిటీ ఉండేది. అంటే 50 మనం ఆపరేషన్ చేస్తే 4 ఆపరేషన్ చేస్తే 2 బతికేవారు. అండ్ ఈ హార్ట్ ఈ బ్రెయిన్ అది కూలింగ్ చేయడం వల్ల పేషెంట్ ఒక 4-5 రోజుల తర్వాత లెగిసేవారు, కోమాలో ఉండేవారు. ఆ కోమాలో ఉన్నప్పుడు వాడికి డైట్, వాడికి న్యూట్రిషన్ అది అంతా కూడా చాలా ప్రాబ్లం ఉండేది అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఇలాంటి ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ ప్రకారంగా మనకి ఆపరేషన్ ఇమీడియట్గా మనం చేసి విత్ ఇన్ ద నెక్స్ట్ డే పేషెంట్ కెన్ బి అవేక్ అండ్ పేషెంట్ కెన్ బి నార్మల్, బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఇంతకుముందు 50% మనకి సక్సెస్ రేట్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్. ఒకవేళ ఇది మనకి వస్తే కనుక ఆపరేషనే దీనికి మార్గం, ఇంకొక ఆప్షన్ లేదని అంటారంట. ఇది వస్తే ఆపరేషన్ అలాంగ్ విత్ ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫెక్ట్. కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్ ఇద్దరం కలిసి చేస్తాం అనమాట. ఒక పోర్షన్ అనేది మనం ఆపరేషన్ చేయాలి. కంప్లీట్గా ఆపరేషన్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. దానివల్ల మనకి బ్లీడింగ్ అది ఎక్కువ అవ్వడం అండ్ ఆల్సో మనకి ఏంటంటే పేషెంట్ రికవరీ కూడా మనకి తొందరగా అవ్వదు. ఏ పోర్షన్ అయితే సర్జరీ సైడ్ మనకి కష్టంగా ఉంటుందో అక్కడ కార్డియాలజిస్ట్ వాళ్ళు స్టెంట్ వేస్తారు. అది వెరీ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మేబీ ఒక 3-4 hours ఆర్ 2-3 hours ప్రొసీజర్. మేము చేసే సర్జరీ కూడా అరౌండ్ 5-6 hours సర్జరీ ఉంటుంది. సో ఇలాగా కంబైన్డ్ ప్రొసీజర్ చేయడం వల్ల పేషెంట్కి రికవరీ క్విక్గా ఉంటుంది అండ్ ఆల్సో బ్లీడింగ్ తక్కువ ఉండడం. మళ్ళీ మనం బ్లడ్ సర్క్యులేషన్ అది స్టాప్ చేయకుండా, ఏదైతే మనం ఇంతకుముందు బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా స్టాప్ చేసేవాళ్ళం దాన్ని టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం, అది చేయకుండా మనం సర్జరీ చేయొచ్చు. ఇది రేర్ కేసెస్ అంటారా లేకపోతే రెగ్యులర్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటారా? ఇది అంత రేర్ కాదండి, ఎందుకంటే దీని డిటెక్షనే ప్రాబ్లం. చాలామంది హార్ట్ ప్రాబ్లం అని దాన్ని అలాగా ఉంచేయడం వల్ల పేషెంట్ కొంతమంది హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్
వానికి ఎందుకు చనిపోయాడు అలాగ వదిలేసామనుకుంటే 12 to 24 అవర్స్లో పేషెంట్ చనిపోతారు అనమాట ఈ డిసెక్షన్ తోటి. కంటిన్యూగా బతకడం కష్టం. చాలామంది వెరీ రేర్గా ఆ డిసెక్షన్ అనేది మనకి మీద నుంచి కొంత ఏరియా దగ్గర ఆగిపోయింది అనుకోండి, వాళ్ళు కొంతమంది కంట్రోల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత దాన్ని క్రానిక్ డిసెక్షన్ అంటారు. వాళ్ళు మా దగ్గరికి అయితే ఈవెన్ ఫారిన్ నుంచి డిసెక్షన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాగ క్రానిక్. ఈవెన్ ఉగాండా నుంచి, ఇరాక్ నుంచి ఇలాంటి పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే అక్కడ డిటెక్ట్ అయ్యారు, వాళ్ళకి అప్పుడు పెయిన్ వచ్చింది, ఇమీడియట్గా డిటెక్ట్ చేయలేపారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి సిటీ స్కాన్ అవన్నీ చేసినప్పుడు దే కుడ్ సీ ఆ డిసెక్షన్ అన్నది బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేక మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలాగే ఈ సర్జరీ అనేది ఎక్కడెక్కడ మనకి అవైలబిలిటీ ఉందంటారు? ఈ సర్జరీ అనేది ఎస్పెషలీ వెరీ హై అండ్ సూపర్ స్పెషాలిటీ సెంటర్స్లో ఉంటుందండి. హై అండ్ సూపర్ స్పెషాలిటీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్లోని, మా దగ్గర ఏంటంటే వీ డూ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్. సో ఇది మా కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంటే యాక్చువల్లీ కంప్లీట్ డిపార్ట్మెంటే మాకు ఒక 4 డివిజన్స్లో ఉంది. 4 డివిజన్స్ అంటే మేము కార్డియాక్ సర్జరీ, అనాటమిక్, ఈ అయోటిక్ అన్యూరిజం సర్జరీ చేస్తాం. ఇంకోటి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అన్న ఒకటి ఉంది, ఇంకొకటి థొరాసిక్ యూనిట్ ఉంది, వాస్కులర్ యూనిట్ ఉంది. సో ఈ అన్ని యూనిట్స్ ఉన్నదంటే మేము అంత హోల్ ఒక టీమ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి కేసులు టేకప్ చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో అన్ని యూనిట్స్ ఉన్న హాస్పిటల్స్ ఉండవు. మీకు కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే ఒక యూనిట్ ఉంటుంది, ఓన్లీ కార్డియాక్ సర్జరీ అంటే ఒట్టి బైపాస్ సర్జరీ లేకపోతే వాల్వ్ సర్జరీ చేసేది ఉంటుంది. సో అక్కడ యూజువలీ ఇలాంటి ట్యాకిల్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇలా గుండెకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దానికి అందరికీ బీపీ, బ్లడ్ ప్రెషర్ వల్ల అంటూ ఉంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఫస్ట్ మెయిన్ ఏంటంటే డైట్ అనేది తీసుకోవాల్సింది ఏది మనం తీసుకున్నా కూడా హెల్దీ డైట్. అంటే మన ఇంట్లో తయారు చేసిన డైట్ అన్నది హెల్దీ డైట్ ఈజ్ కన్సిడర్డ్ హెల్దీ డైట్. బయట డైట్ వెరీ రేర్లీ ఎప్పుడైనా మనకి కాంట్ బట్ సిచ్యువేషన్ అన్నప్పుడు తీసుకోవడం మంచిది. సాల్ట్ తక్కువ ఉన్నది. అండ్ అంటే పూర్తిగా ఫ్యాట్ తగ్గించేయాలని కాదు, మనకి ఫ్యాట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ మన డైట్లో. అంటే మనం అసలు వండుతున్నప్పుడు ఆయిల్ అస్సలు వేయకూడదు అన్నది కూడా ఉండదు, సఫిషియెంట్ క్వాంటిటీ ఉండాలి. ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ అవి తినకుండా ఉండి, అండ్ మోస్ట్లీ ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకైతే వెజిటేరియన్ డైట్ పెట్టుకుంటే ఆల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అవుతాయి. ఓకే, మీ యశోద హాస్పిటల్స్లో దీనికి సంబంధించి ఏ విధంగా ట్రీట్ చేస్తారు పేషెంట్ని? యశోద హాస్పిటల్స్లో మనకి ఏదంటే ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డిటెక్ట్ అయినప్పుడు మా క్యాజువాలిటీలో ఏంటంటే బిఫోర్ మాకు తెలియకముందే మన క్యాజువాలిటీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈజ్ సో వెల్ ఎక్విప్డ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు సిటీ స్కాన్ ఇమీడియట్గా చేసేస్తారు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్నది తెలిసిన వెంటనే. సో సిటీ స్కాన్ తెలిసిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫస్ట్ పేషెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ఏం చేస్తామంటే అప్పుడు కార్డియాలజిస్ట్ మొత్తం టీం అంతటిని మనం యాక్టివేట్ చేసి ఎలాగ చేయాలన్నది ఒక ప్లాన్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంతమంది సపోజ్ లేట్గా వచ్చారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 10 hours లేట్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కిడ్నీ తాలూకా ఎఫెక్ట్ అయింది, ఆల్రెడీ వాళ్ళ యూరిన్ రావటం లేదు, మనం బ్లడ్ చేసినప్పుడు క్రియాటినిన్ అంటే కిడ్నీ తాలూకా లెవెల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇంటెస్టైన్ తాలూకా బ్లడ్ సప్లై కూడా ఎఫెక్ట్ అయిందని తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ దానికి స్టెంట్ వేసి ఈ కిడ్నీ తాలూకా బ్లడ్ సప్లై అన్నీ రెస్టోర్ చేస్తారు. సో అలాగా మనం ప్రొసీడ్ అవుతాం. కొంచెం ముందుగా వచ్చారనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండి ఎందుకంటే ఫస్ట్ సర్జరీకి వెళ్ళి మన చెస్ట్ తాలూకా ఏదైతే మనం ఈ పోర్షన్ అన్నది రిపేర్ చేస్తూ ఉంటాను గ్రాఫ్ట్ తోటి, ఆ తర్వాత ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కార్డియాలజిస్ట్ వచ్చి దీని కింద పోర్షన్ ఎక్కడైతే డిసెక్షన్ ఉందో దానికి స్టెంట్ వేస్తారు. అలాగే మనం కేస్ టు కేస్ బేస్ ప్రకారంగా మేము స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ అబోటిక్ అన్యూరిజం డిసెక్షన్ గురించి హార్ట్లో వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని హార్ట్ రిలేట్ కాకుండా మిగతావి కూడా ఉంటాయని దీని గురించి వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.